డాక్టర్ శైలి గారు, ప్రధానంగా మీరు ఇప్పుడు ఎదురవుతున్న ఈ సమస్యలు, ఎదురవుతున్న ఈ సవాళ్ళు, వీటి నేపథ్యంలో మీరు స్పెసిఫిక్గా కోరుకుంటుంది ఏంటి? యాజ్ ఏ మెడికల్ స్టూడెంట్గా, రెసిడెంట్ డాక్టర్గా, రేపు పొద్దున్న అయిపోయిన తర్వాత ఒక డాక్టర్గా ఒక ఆసుపత్రిలో విధులు నిర్వర్తించేటప్పుడు? నేను ఇప్పుడు మాట్లాడే దాంట్లో ఒక చిన్నది మెన్షన్ చేద్దాం అనుకుంటున్నానండి. చెప్పండి. మేము ప్రతి ఒక్క డాక్టర్కి ఒక ఆఫీసర్ని, పోలీస్ ఆఫీసర్ని ఇవ్వండి అంటే అది అసాధ్యం కాదు కూడా. కానీ మాకు ఒక్కటి అడిగేది ఏంటంటే, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పోలీసుల పైన దాడి అవుతుందా అండి? అవ్వదు. మరి లాయర్ పైన దాడి చేయగలుగుతారా? ఒక హైకోర్టులో లాయర్ పైన దాడి చేయగలుగుతారా? చేయలేరు. ఎమ్మెల్యే పై దాడి పార్లమెంట్లో చేయగలుగుతారా అండి? చేయలేరు. మరి ఎందుకు మా డాక్టర్స్ పైన, మా సొంత హాస్పిటల్లో మేము మా ఇల్లులాగా భావించే దాంట్లో మా పైన అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? మాకంటూ ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కోల్కతాలో జరిగిన ఆర్జీకా హాస్పిటల్ ఏదైతే విషయం జరిగిందో, ఇప్పుడు ఓన్లీ అమ్మాయి ఫోటోని చూపించి స్క్రోలింగ్ వేస్తున్నారే తప్ప, మరి ఎవరైతే ఈ దుర్మార్గులు ఉన్నారో వాళ్ళ ఫోటోలు ఎందుకు పడట్లేదు? ఎందుకు 9 రోజులైనా న్యాయం జరగట్లేదు? మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి. ఇది పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వాలి, మాకు న్యాయం జరగాలి. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అమల్లోకి రావాలి. రైట్. డాక్టర్ శైలి గారు, నిజంగా ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు కూడా ఆసుపత్రుల్లో, మీరుంటున్న హాస్టల్స్లో ఇదే పరిస్థితి ఉందా? సెక్యూరిటీ పరంగా మీరు కూడా కొంత భయపడే పరిస్థితి ఉందా? అవునండి, సేమ్ ఇలాంటి పరిస్థితి మేము కూడా ఇప్పుడు ఫేస్ చేయడం జరుగుతుంది. ఇంతకు ముందు కూడా ఫేస్ చేసాము. మేము ఒక పబ్లిక్ హెల్త్ డాక్టర్ అంటే మేము కూడా ఒక గెజిటెడ్ ర్యాంక్ హోల్డర్. మాకు కూడా సేఫ్టీ, సెక్యూరిటీ లేదు. మేము ఫోన్ చేసిన ఒక 10 నిమిషాలకి, 15 నిమిషాలకి, 20 నిమిషాలకి మాకు ఆదుకోవడానికి రావడమే తప్ప వెంటనే మాకు రెస్పాన్స్ ఇవ్వడానికి ఎవరు లేరండి. మేము సింగిల్గా మేము ఫేస్ చేయాల్సి వస్తుంది ప్రాబ్లం. ఓ 10 మంది ఎగబడతారండి, 20 మంది ఎగబడతారు మా పైన. వీళ్ళు వచ్చి వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు అని చెప్పి ఎక్కడో చూపించాల్సిన దౌర్జన్యం మా పైన చూపిస్తారు. అంటే బీయింగ్ ఏ ఉమెన్ మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఎందుకంటే సెక్యూరిటీ యాంగిల్లో అంటే కేవలం ఈ రోగి బంధువుల అటాక్సే కాకుండా, ఇందాక మీరు చెప్పారు, శృతి గారు చెప్పారు, అలాగే లాస్య సింధు గారు కూడా చెప్పారు, ఇప్పటికి కూడా అటు పీజీ చేయాలన్నా వేధింపులు తప్పవు, సహచరుల నుంచి వేధింపులు తప్పవు, హెచ్ఓడిస్ నుంచి వేధింపులు తప్పవు, సెక్యూరిటీ ఉండదు, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, అర్ధరాత్రి పని చేయాల్సి వస్తుందని, ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ఇంకా ప్రస్తుతం మీ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు మొన్న ఒక 2 days బ్యాక్ ఒక ఆయన వచ్చాడండి, ఫుల్ తాగేసి చేసి వచ్చారు. ఆయన వచ్చి ఏమంటాడు, నాకు ఫ్లూయిడ్ ఎక్కి అంటాడు. 1 రోజు 2 రోజులు మనము డైలీ అదే పని అంటే, మొన్న మేము కాదు ఇది మానుకో, ఇలాంటి కండిషన్లో మేము మొత్తం ఫీమేల్ స్టాఫ్ ఉన్నారు, మేము ఇప్పుడు మీకు ఇలాంటి ట్రీట్మెంట్ అనేది మేము చెయ్యము, నువ్వు కొంచెం కాసేపు నువ్వు రిలాక్స్ అవ్వు అని చెప్తే కూడా పైకి మా పైకి వచ్చేసి కొట్టేద్దాం అన్నట్టు వచ్చారు. సింగిల్గా నేను, నా స్టాఫ్, నన్ను సపోర్ట్గా ఉన్నారు కాబట్టి మా స్టాఫ్ ముందుకు వచ్చి వాడిని బయటికి పంపించడం జరిగింది. అదే ఎవ్వరు లేరు అనుకోండి, సింగిల్గా నేను ఎలా ఎదుర్కొంటానండి అలాంటి సమస్య? అంటే ప్రధానంగా ఇప్పుడు మీరు కోరుకుంటుంది ఏంటి? అయ్యో మాకు కూడా వెంటనే మేము ఏమైనా ప్రాబ్లం చెప్తే మాకు కూడా పోలీస్ ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేయండి. మమ్మల్ని ఒకవేళ డాక్టర్స్ పైన ఇలాంటి దాడులు అయితే వాళ్ళకి కఠినమైన చర్యలు ఉండాలి. కానీ కలకత్తా ఘటన సో డిఫరెంట్. ఆమె పైన ఘోరాతమైన రీతిలో ఘటన జరగటము, తర్వాత ఒక్కరు కాదు చాలామంది ఉన్నారు ఈ ఘటనలోని పోస్ట్ మార్టం రిపోర్ట్ రావటం, తర్వాత అక్కడ ఆమెతో పాటు పనిచేస్తున్న సహచర వైద్యులు కూడా నిన్న దర్యాప్తు సంస్థలు సమ్మల్ని ఇవ్వటం,
దీన్ని ఎలా చూడాలి? దానిపైన ఇంకా నిర్ధారణ రాలేదు కదండి ఒక డాక్టర్ పైన. శైలి గారు, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఒక వారం రోజులు, ఒక 10 రోజులు, ఒక 15 రోజులు ఆందోళన జరుగుతుంది. అలాగే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవో కొన్ని ప్రకటనలు చేస్తాయి. మీకు భరోసా ఇస్తాము, మీకు రక్షణ ఇస్తాము, దీనికి ఒక టాస్క్ ఫోర్స్ని ఇట్లాగేవో చెప్తారు. ఇలాంటివి గతంలో చాలా జరిగాయి. కానీ మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పరిస్థితి యథాస్థితి. అందుకు మీరు ఇప్పుడు బలంగా ఏం కోరుకుంటున్నారు? ఏ డిమాండ్ మీరు నెరవేరే వరకు మీ యాజిటేషన్స్ కొనసాగబోతున్నాయి? శైలి గారు, శైలి గారు, నేను మాట్లాడింది వినిపిస్తుందా? చెప్పండి. అదే, ఇలాంటి ఆందోళనలు జరుగుతాయి, ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతాయి. కొద్ది రోజుల తర్వాత ప్రభుత్వం స్పందిస్తుంది, మీకు అంతా బాగుంటుందని చెప్తుంది. బట్ మళ్ళీ కొద్ది రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఇలాంటి సంఘటనలు రిపీట్ అవుతాయి. అందుకు మీరు ఇంకా యాజిటేషన్స్ ఎప్పటికల్లా కొనసాగిస్తారు? ఏ డిమాండ్ మీకు నెరవేరాలనేది మీ యాజిటేషన్ ముఖ్య లక్ష్యం? 2 విషయాలండి. ఫస్ట్, ఇది ఏదైతే ఆర్జీ కారులో జరిగిందో, మెడికల్ కాలేజ్లో జరిగిందో, ఆ దోషులకు కఠినమైన శిక్ష పడాలి. ఫస్ట్ ఒకటి. సెకండ్ ఏంటంటే, మాకు ఒకటి ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ మేము ఎప్పటి నుంచి పోరాడుతున్నామో దాన్ని దయచేసి అమల్లోకి రానివ్వండి. ఈ ఎవరైతే వీళ్ళున్నారో వీళ్ళకి శిక్ష పడే వరకు మాత్రం ఈ అజిటేషన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. మాకు అంటే వాళ్ళకి శిక్ష పడితే సరిపోతుందా? వచ్చేంత వరకు కూడా ఇది మేము కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఆ ఘటనకు పాల్పడిన నిందితులకి శిక్ష పడితే సరిపోతుందా? శిక్ష వాళ్ళకి శిక్ష పడితే సరిపోదండి. మనం ఎలాంటి లా తీసుకురావాలంటే, ఇంకొకసారి అలాంటి ఆలోచన వాళ్ళ మెదడులోకి వస్తే అక్కడే వాళ్ళు చచ్చిపోవాలి. అలాంటి ఒక గట్టి లా అనేది మనం తీసుకురావాలి. వాళ్ళని చంపేయడం పక్కన పెడితే ఫస్ట్ అలాంటి ఆలోచనని చంపాలి మనం. ఓకే, డాక్టర్ శైలి గారు, దీనిపై మీరేం చెప్తారు మేడం? మహిళా వైద్యులకి లైంగిక వేధింపులు, తర్వాత మెసేజ్లు పెట్టడము, ఇబ్బందులు గురి చేయడం. రెండోది, చెప్పుకునే వ్యవస్థ లేదు. మా పేరు ఎక్కడ బయటకు వస్తే సంబంధిత హెచ్ఓడి మమ్మల్ని టార్గెట్ చేస్తారో, మార్క్స్ తగ్గించేస్తారో, సర్టిఫికెట్ ఎవరన్నా ఒక భయం ఉంది. అందుకు చాలామంది చెప్పరు. కలకత్తా ఘటన బయటపడిన ఘటన, అన్టోల్డ్ స్టోరీస్ చాలా ఉన్నాయని శృతి గారు అంటున్నారు. శైలి గారు, కరెక్ట్ అండి. అది 100% కరెక్ట్. చాలా మంది ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చింది, తర్వాత ఒకవేళ పొరపాటున బయట పేరు చెప్తే మాకు ఇంటర్నల్స్లో కానీ ప్రాక్టికల్స్లో కానీ మార్క్స్ తగ్గియడం, లేకపోతే మమ్మల్ని పర్సనల్గా మళ్ళీ టార్గెట్ చేయడం, అది మళ్ళీ మా ఫ్యూచర్ దాంట్లో ఎఫెక్ట్ పడుతుంది. మా పేరు బయటికి వచ్చి చాలా నానా రభస అవుతుంది అని కూడా భయపడి ముందు వచ్చి చెప్పేవాళ్ళు చాలా మంది చాలా తక్కువ అండి. ఎందుకంటే మరి దీనికి మీరు కోరుకుంటున్న పరిష్కారం ఏంటి? మీ పేరు బయటకు చెప్పుకోలేరు, మీ బాధని బయటకు వ్యక్తపరచలేరు, రేపొద్దున్న సర్టిఫికెట్ వస్తుందో మార్క్స్ రావన్న ఒక భయం, అలాగా మీరు కుంగిపోవాల్సిందేనా? మీ సమస్యని దిగమింగుకోవాల్సిందేనా? మామూలుగా సిస్టమ్స్ లేవా మీరు చెప్పడానికి? ఒక సిస్టమ్ అనేది ఇప్పటికీ మెడికల్ డిపార్ట్మెంట్లో ఒక మెకానిజం లేదా? ఒక గ్రీవెన్స్ సెల్ లేదా? లేదు. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ అండి.